కర్కాటక రాశి వారికి అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు. ఆర్థిక పురోగతిని అందుకోగలుగుతారు. చేస్తున్నటువంటి ప్రయత్నాలలో అప్రయత్న కార్యసిద్ధే ఎక్కువగా ఉంటుంది. అప్పుడెప్పుడో చేశాము, పని సాగట్లేదని అర్ధాంతరంగా వదిలేయటము, అది ఈ రోజున ముడిపడడము, ఆశ్చర్యం కలిగించే విధంగా అవి మీకు అక్కడికి రావటం అనేది సంభవిస్తుంది. దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. జీవిత భాగస్వామితో మనస్పర్ధలు ఏర్పడకుండా తగు జాగ్రత్తలు పాటించండి. విదేశాలలో ఉన్న వారికి అంతంతపు మాత్రపు ఫలితాలే ఏర్పడతాయి. బెంచ్ మీద కూర్చున్న వాళ్ళకి కాలం అనుకూలంగా లేదు. నిరాశ ఎదురయ్యే అంశాలే ఎక్కువగా ఉన్నాయి. ప్రతిరోజు శని సప్తనామావళిని 7 సార్లు స్మరించండి. స్వామివారి అనుగ్రహంతో అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. వ్యాపార నిమిత్తం చేసే ప్రయాణాలు కూడా అనుకూలంగా ఉంటాయి. గవర్నమెంట్ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలలో అపశృతులు ఎదురవుతాయి. వస్తుందనుకున్నటువంటి ఒకానొక ఉద్యోగం చేజారే అంశాలే ఎక్కువగా ఉన్నాయి. ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు. మనం మాత్రం బాలేము, మనతో ప్రయాణం మొదలుపెట్టిన వాళ్ళందరూ బాగున్నారు, సొంతిళ్ళు, వాహనాలు, మంచి సెటిల్మెంట్లో ఉన్నారు, మనం మాత్రము ఎక్కడ వాళ్ళం అక్కడే ఉన్నాము, ఏమాత్రం ఎదుగుదల లేదు, ఎప్పటికప్పుడు పూటకోళ్ల పరిస్థితి లాగానే ఉంది, ఎప్పటికప్పుడు ఇదే రకమైనటువంటి పరిణామాలు ఎందుకు ఏర్పడుతున్నాయి అన్న రకమైనటువంటి భాగోద్వేగాలకు గురవుతారు. ఒకానొక సందర్భంలో తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, చేసిన ప్రయత్నాలు కావచ్చు, అన్ని పెడదోవ పట్టాయన్న వాస్తవాలను గ్రహించుకోగలుగుతారు. ఈ రోజున మీరు ఏదైతే చేయగలుగుతారో అది ఇప్పటి నుంచైనా విధి విధానంగా చేయండి. నిపుణుల సలహాలు తీసుకోండి. సర్పశాపాలు, పితృశాపాలు ఎక్కువగా ఉన్నప్పుడు కుటుంబ పురోగతి రీత్యా అవంతా కూడా ఇబ్బందిగా మారతాయి. ఏదో ఒక రకమైనటువంటి సమస్యతో సతమతం అవుతూ ఉంటాం. ఒకళ్ళకి అనారోగ్యము, ఒకళ్ళకి పిల్లలు ఉండరు, ఒకళ్ళు ఉద్యోగం చెయ్యరు. ఈ రకమైనటువంటి ఏదో ఒక సమస్య ఆ కుటుంబం అంతా కూడా కనిపిస్తూ ఉంటుంది. ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఖచ్చితంగా సంప్రదించి దానికి తగినటువంటి రెమెడీస్ చేసుకోగలిగితే వచ్చే భవిష్యత్ తరాలైనా బాగుంటాయి. ఈ సమస్యల నుండి బయటపడగలుగుతారు. ఆరోగ్య విషయంలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అవసరము. లివర్కు సంబంధించి, బ్లాడర్కి సంబంధించినటువంటి ఇష్యూస్ ఏర్పడతాయి. తీవ్రమైనటువంటి నొప్పుల బారిన పడే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండండి. క్రయ విక్రయాలలో మంచి లాభాలను అందుకోగలుగుతారు. నూతన విద్య కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. ఈ వారం కర్కాటక రాశి వారికి కలిసొచ్చే రంగు గోధుమ రంగు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 6. ప్రతిరోజు ప్రతినిత్యం ఇంద్రాణి స్తోత్రాన్ని పఠించండి. వివాహం కాక ఇబ్బందులు పడుతున్న వారు బృహపాశుపత హోమాన్ని జరిపించండి. మంచి సంబంధం కుదురుతుంది. మెడలో ఇంద్రాణి డాలర్ని ధరించండి. ప్రతిరోజు ప్రతినిత్యం ఆదిత్య హృదయాన్ని పఠించండి. దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యాలతో బాధపడుతున్న వారు సౌరపాశుపత హోమాన్ని ఏదైనా శైవ క్షేత్రంలో జరిపించండి. చేతికి సౌర కంకణాన్ని ధరించండి. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ కప్పు సాంబ్రాణి దైవికం పొడితో ధూపం వేయండి. మంగళవారము, శుక్రవారము, ఆదివారము లక్ష్మీ తామర ఒత్తులతో దీపారాధన చెయ్యండి. మిగతా రోజుల్లో ఓం నమః శివాయ ఒత్తులతో దీపారాధన చెయ్యండి.